హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్కర్ మీమర్స్. ఇవాళ మన వీడియోలో మనం నిన్న జరగవలసిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలుసుకుందాం. ఇలా జరిగినందుకు ఎన్టీఆర్ గారు ఇంకా జాహ్నవి కపూర్ గారి నుంచి ఆల్రెడీ వీడియోస్ అయితే రిలీజ్ అయినాయి. ఆ వీడియోస్ ఇప్పుడు మనం చూద్దాం. ఎన్టీఆర్ గారిది చూద్దాం. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి కపూర్ గారు చూద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం, అలాగే నాకు కూడా. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవరా ఇస్ మై ఫస్ట్ స్టెప్. శివ సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్ కి చూస్ చేయటం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. I would like to thank the whole team for helping me every step of the way. Randy sir, Sabu sir, it's such an honor to work with them. Chaitanya Akka, and I really hope and pray you like our film. శ్రేయాస్ మీడియా అయితే దీన్ని మొత్తం అపాలజైజ్ చేస్తూ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఎందుకంటే శ్రేయాస్ మీడియాని చాలా బ్లేమ్ చేస్తున్నారు, చాలా తిడుతున్నారు. ఫ్యాన్స్ అయితే పిచ్చ కోపం మీద శ్రేయాస్ మీడియా మీద. సో వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, పైగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే అఫీషియల్ ప్రెస్ నోట్ ఫ్రమ్ శ్రేయాస్ మీడియా. డియర్ ఫ్యాన్స్, ఇక్కడ మెయిన్గా ఏమన్నారంటే వెన్యూ అండ్ పర్మిషన్. ఎందుకు ఇక్కడ వెన్యూ అండ్ పర్మిషన్, ఈ బయట గణేష్ నిమజ్జనాలు జరగటం వల్ల వాళ్ళకి ఫోర్స్ సరిపోదని టీజీ పోలీస్ అయితే వాళ్ళకి బయట పర్మిషన్ ఇవ్వలేదు, లైక్ అవుట్డోర్ ఈవెంట్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే అన్ప్రిడిక్టబుల్ వెదర్ కండిషన్. అంటే బయట ఇప్పుడు వర్షాలు, వరదలు ఇప్పుడు మనం చూసాం కదా. సో ఎప్పుడు ఎలా ఉంటుందో కండిషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళు నో హోటల్లో ప్లాన్ చేశారంట. ఇంకా పాసెస్ అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్, వాళ్ళైతే ఏం తక్కువ మందికి ఇవ్వలేదు పాసెస్. 4,000 మెంబర్స్కి పాసెస్ అయితే ఇచ్చారు. కానీ అక్కడ వచ్చింది ఎంత అనుకుంటున్నారు, 35,000 to 40,000 పీపుల్ వచ్చారు. అక్కడ దాని కెపాసిటీ 5,000 అయినా వాళ్ళు 4,000 పాసెస్ ఇచ్చారు. కానీ వచ్చింది 35,000 to 40,000. మరి ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇంకా క్యాన్సిలేషన్ అండ్ సేఫ్టీ, దీన్ని క్యాన్సిల్ చేయడానికి కారణం ఎన్టీఆర్ గారి సేఫ్టీ కావచ్చు, అక్కడ ప్రజల సేఫ్టీ కావచ్చు. ఎందుకంటే మరి 5,000 కెపాసిటీ ఉన్న హాల్లో మరి అంతమంది, మరి 5,000 అంటే ఇంకా 2,000 అంటే మేనేజ్ చేయొచ్చాము, కానీ మరి 25,000-30,000 ఎక్స్ట్రా అంటే వాళ్ళు మేనేజ్ చేయలేరు కదా. సో అండ్ ఇంకోటి కింద అపాలజైజ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అంటున్నారు. మీరేమి కంగారు పడబాకండి, మా తరపు నుంచి ఫుల్లీ సారీ అని చెప్తూ వాళ్ళైతే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఫ్యాన్స్కి కూడా వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గారిని మీరు ఇంతలా సపోర్ట్ చేసినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరికీ పెట్టంటే, అంటే ఇప్పుడు సినిమా చూసే ప్రతి వాళ్ళకి వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేయలేరు కదా. సో అది శ్రేయాస్ మీడియా నుంచి వాళ్ళైతే అపాలజైజ్ చేశారు. ఎన్టీఆర్ గారు ఇంకా జాహ్నవి కపూర్ గారు కూడా అప్లోడ్ చేశారు. మరి గాయస్ మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఓ గాయస్, ఈ వీడియోకి అయితే ఇంతే. గుడ్ బై, సైనింగ్ ఆఫ్.